అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి విడుదలైనటువంటి ఏడబ్ల్యూ సివిల్, ఎలక్ట్రికల్, అదేవిధంగా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొదలవడం జరిగింది. సో ఇదివరకు వీడియోలో మనము ఏడబ్ల్యూ ఎలక్ట్రికల్, అదేవిధంగా అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సంబంధించిన నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మాత్రం కంప్లీట్ గా ఏడబ్ల్యూ సివిల్ సంబంధించిన నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఇందులో అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది, అదేవిధంగా వీటికి సంబంధించిన ఎగ్జామ్ ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉంది, మొత్తం వేకెన్సీస్ ఎంత, దాంతో పాటుగా ఎవరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు, మరి ముఖ్యంగా సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉన్నటువంటి అవకాశం ఉందనే విషయాల గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్లయితే ఇప్పటికే జూన్ 6న వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొదలవడం జరిగింది. సో ఏడబ్ల్యూ సివిల్ సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ కి చివరి తేదీ, సో దరఖాస్తు చివరి తేదీ చూసినట్లయితే జూలై 13 వరకు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి టీజీపీఎస్సీ ద్వారా మీరు లాగిన్ అయ్యి అఫీషియల్ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. సో అభ్యర్థులు ఎవరైతే ఓటీఆర్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పి ఇక్కడ టీజీపీఎస్సీ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. సో మీరు ఓటీఆర్ కంప్లీట్ చేసి ఆ తర్వాతనే వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ మంత్ కూడా ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్ డేట్ మెన్షన్ చేయలేదు, కానీ మంత్ ఎప్పుడు ఉండేటువంటి అంటే ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయడానికి అవకాశం ఉందనే విషయం గురించి కూడా ఇక్కడ నోటిఫికేషన్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. సో 2026 అక్టోబర్ మంత్ లో ఏడబ్ల్యూ సివిల్ సంబంధించిన ఎగ్జామ్ ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఎగ్జామ్ కి 1 వీక్ ముందు వీటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అఫీషియల్ గా టీజీపీఎస్సీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి. అయితే వీటికి సంబంధించినటువంటి మొత్తం వేకెన్సీస్, సో మనకు ఏడబ్ల్యూ సివిల్ సంబంధించిన మొత్తం వేకెన్సీస్ ఒకసారి చూసినట్లయితే మొత్తం మనకు 222 ఖాళీలకు సంబంధించిన భర్తీ అనేది ఈ నోటిఫికేషన్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. సో మనకు నోటిఫికేషన్ లో అఫీషియల్ గా మొత్తం 222 ఖాళీలు అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి మల్టీ జోన్ సంబంధించిన పోస్టులు. అయితే వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్, సో ఎవరు దరఖాస్తు చేసుకోవాలి అని అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి అభ్యర్థులు, సో మినిమం 18 సంవత్సరాలు నిండి మాక్సిమం 44 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ చెందినటువంటి అభ్యర్థులు కూడా ఇక్కడ వయో పరిమితి అనేది ఇక్కడ నిబంధనల ప్రకారం వయో పరిమితి మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఏజ్ లిమిట్ సంబంధించిన ఒక డీటెయిల్స్ అనమాట. దాంతో పాటుగా వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే అభ్యర్థులు ఎవరైతే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా మీరు డిగ్రీ లెవెల్లో అంటే బ్యాచిలర్ డిగ్రీ అంటే డిప్లొమా కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు. సో అందులో ఖచ్చితంగా మీరు సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఓకేనా? సో మీరు ఇంజనీరింగ్ ఏదైతే ఉందో, సో సివిల్ డిపార్ట్మెంట్ లో అంటే సివిల్ ఇంజనీరింగ్ గా మీరు పట్టా పొందినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. సో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇక్కడ మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా పేపర్ 1, పేపర్ 2, సో 2 పేపర్లు ఉంటాయి. వీటిలో వచ్చినటువంటి మెరిట్ జాబితా ఆధారంగా 1:2 లేకపోతే 1:3 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత 1:1 రేషియోలో ఫైనల్ రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఇది సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సో ఒకసారి వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్, సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూసినట్లయితే, సో ఇందాక మనం చెప్పుకున్నాము పేపర్ 1, పేపర్ 2 2 పేపర్లు ఉంటాయని కదా. సో పేపర్ 1 వచ్చేసరికి జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీ. సో ఇందులో మనకు 150 ప్రశ్నలు ఉంటాయి, ప్రతి ప్రశ్నకు 1 మార్కు. అదేవిధంగా మనకు 150 నిమిషాలు అంటే దాదాపుగా 2.5 గంటల పాటు మనకు సమయం అనేది ఇక్కడ కేటాయించడం జరిగింది. సో ఇందులో మరి ముఖ్యంగా ఎవరైతే అంటే ఎగ్జామ్ రాయబోతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి పేపర్ 1 అనేది బైలింగ్వల్, సో తెలుగు మరియు ఇంగ్లీష్ 2 భాషల్లో మనకు ఈ పేపర్ 1 అనేది అందుబాటులో ఉంటుంది. సో పేపర్ 2 వచ్చేసరికి మనకు కంప్లీట్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంటుంది. ఇది కోర్ సబ్జెక్ట్. సో మనకు సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ లెవెల్లో, సో బ్యాచిలర్ డిగ్రీ ఏదైతే ఉందో, మీరు ఇంజనీరింగ్ డిగ్రీ ఏదైతే ఉందో ఆ లెవెల్లో మాత్రమే ఇక్కడ సిలబస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది పేపర్ 2 సంబంధించి. అయితే ఒకసారి పేపర్ 1 సంబంధించి సిలబస్ చూద్దాము. సో పేపర్ 1 లో మనకు కరెంట్ అఫైర్స్ ఉంటుంది, నేషనల్, ఇంటర్నేషనల్, దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంటే ప్రాంతీయ అంశాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉంటుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్, అదేవిధంగా ఈవెంట్స్, సో ఇవి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి. దాంతో పాటుగా జనరల్ సైన్స్, సో జనరల్ సైన్స్ లో ఎస్పెషల్లీ మనకు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, సో కెమిస్ట్రీ అవి ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా ఎస్పెషల్లీ ఇక్కడ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్, దాంతో పాటుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంతో పాటుగా
ఇండియన్ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి ఎకానమీ. సో ఎస్పెషల్లీ తెలంగాణకు సంబంధించినటువంటి లేటెస్ట్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే ఉందో అది చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు హై స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఎకానమీ సంబంధించినటువంటి సిలబస్ అనమాట. దాంతో పాటుగా జాగ్రఫీ, సో ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, అదేవిధంగా ఇండియన్ హిస్టరీ. సో ఎస్పెషల్లీ ఇండియన్ సంబంధించినటువంటి నేషనల్ మూవ్మెంట్, అది కూడా ఆధునిక చరిత్ర ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే హై స్కోర్ పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇండియన్ ఎకానమీ, దాంతో పాటుగా ఇండియన్ పాలిటీ. సో ఇండియన్ పాలిటీలో అది కూడా యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, సో ఇతర ఏవైతే ఉంటాయో సో అవి కూడా, అంటే దాంతో పాటు లోకల్ గవర్నెన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా నేర్చుకుంటే హై స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా మనకు సోషాలజీ నుంచి కూడా ఒక లెసన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అందులో సోషల్ ఎక్స్క్లూజన్. సో ఇందులో మనకు రైట్స్ ఇష్యూస్ సచ్ యాస్ జెండర్, ట్రైబ్, క్యాస్ట్, అదేవిధంగా డిజబిలిటీస్. సో వాటికి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా మీరు నేర్చుకున్నట్లయితే సోషియాలజీ నుంచి వచ్చే ప్రశ్నలకు కూడా మీరు సమాధానం చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్, తెలంగాణ మూవ్మెంట్. సో ఎస్పెషల్లీ తెలంగాణ కల్చర్లో వచ్చేసరికి పండుగలు, అదేవిధంగా ఇతర టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, కల్చర్, వాతావరణం ఏదైతే ఉందో వాటి గురించి నేర్చుకున్నట్లయితే అధిక ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా తెలంగాణ పాలసీస్. సో తెలంగాణ పాలసీస్ కూడా ఎస్పెషల్లీ 2023 అంటే 2023లో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో వాటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే మీరు హై స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా లాజికల్ రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ. సో లాజికల్ రీజనింగ్ నుంచి మనకు దాదాపుగా 18 నుంచి 20 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా బేసిక్ ఇంగ్లీష్. సో ఇవి కూడా 10th స్టాండర్డ్, ఇవి కూడా మనకు 15 నుంచి 20 ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ రెండు సబ్జెక్టుల నుంచి దాదాపుగా 30 నుంచి 40 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో ప్రతి ఎగ్జామ్ లో కూడా మనకు జిఎస్ పేపర్ లో బేసిక్ ఇంగ్లీష్ తో పాటు లాజికల్ రీజనింగ్ ఏదైతే ఉందో వీటి నుంచి దాదాపుగా 30 నుంచి 40 ప్రశ్నలు వస్తాయి. సో ఈ సబ్జెక్టు బాగా పట్టు మీరు సంపాదించినట్లయితే ఈ రెండు సబ్జెక్టులలో ఖచ్చితంగా మీరు హై స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది మీకు జాబ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2, సో సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి పేపర్ 2 చూసినట్లయితే ఇందులో మనకు దాదాపుగా 11 లెసన్లు అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి నేను లెసన్ల పేర్లు మాత్రమే చెప్తాను. సో ఇందులో బిల్డింగ్ మెటీరియల్స్ మరియు కన్స్ట్రక్షన్ సంబంధించిన ఒక లెసన్ గ్యాదర్ చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇది కూడా మీ డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి, అంటే మీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించిన ఏవైతే ఉంటాయో అందులో నుంచి మీరు గ్యాదర్ చేసుకొని లైబ్రరీస్, అంటే సంబంధించిన కాలేజ్లో లైబ్రరీస్లో కావచ్చు, వేరే మార్కెట్లో ఎక్కడైనా అందుబాటులో ఉంటే ఖచ్చితంగా మీరు తీసుకొచ్చి చదువుకున్నట్లయితే హై స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్, అదేవిధంగా సిమెంట్, కాంక్రీట్ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్, అదేవిధంగా ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్, అదేవిధంగా హైడ్రాలజీ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, దాంతో పాటుగా ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, అదేవిధంగా సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషనల్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఎస్టిమేషన్, కాస్టింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, దాంతో పాటుగా కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, అదేవిధంగా సర్వేయింగ్. సో ఓవరాల్ గా ఈ 11 లెసన్ల నుంచి మనకు 150 ప్రశ్నలు మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పేపర్ 2 అనమాట. సో ఈ పేపర్ 2లో కూడా మీరు ఇక్కడ అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. సో మీరు పేపర్ 1 తో పాటు పేపర్ 2 మీద ఎక్కువ పట్టు సాధించినట్లయితే హై స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో పేపర్ 2లో మనకు 150 ప్రశ్నలకు 300 మార్కులు ఉంటుంది. ఓవరాల్ గా 450 మార్కులకు మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు తెలంగాణకు చెందినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి విడుదలైనటువంటి ఏడబ్ల్యూ సివిల్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మొత్తం 222 పోస్టులు ఉన్నాయి. సో అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతూ ఉంది. సో అభ్యర్థులు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులో దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇది ఇవాళ వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.